మిన్నీ ఇంటి రుచులకు వెళ్లి స్వాతి గారిని కలిశానని నేను వీడియోలో చెప్పా కదా, అది కూడా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద. అయితే ఆ వర్క్ స్వాతి గారితో కాదండి, వాళ్ళ అమ్మగారితో. అయాన్ సెకండ్ బర్త్డే ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి అనుకుంటున్నాం ఫుడ్ డొనేట్ చేయాలి అని, కానీ ఆ పని కొన్ని కారణాల వల్ల అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. కాకినాడలో చేద్దామని చాలా సార్లు అనుకున్నాం కానీ అది కుదరలేదండి. అయితే మొన్న మేము విజయవాడలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఈ రోజు ఎలా అయినా ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిందే అనుకున్నాం. అనుకున్నదే తరువాయి మిన్నీ వాళ్ళ అమ్మమ్మ గారికి పులిహోర దద్దోజనం ఆర్డర్ ఇచ్చామండి. చాలా తక్కువ టైంలో నీట్ గా హైజీన్ గా అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడే పక్కనే ఉన్న వాళ్ళ బిజినెస్ అవుట్లెట్ కి వెళ్లి స్వాతి గారిని కూడా కలిసాం. ఆ రోజు నైట్ ఫుడ్ డొనేట్ చేసేసాక మనసు అంతా చాలా తేలిగ్గా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే ఆ రోజు మాకు చేతనైనంత మేము చేయగలిగినంత చేసి కనీసం కొంతమందికైనా ఆ పూట ఆకలి తీర్చామన్న సాటిస్ఫాక్షన్ కలిగింది. అందులో కొంతమంది మమ్మల్ని పలకరించారు, మాట్లాడారు. అలాగే ఇంకొంతమంది ఫుడ్ తీసుకుని అయాన్ని ఆశీర్వదించారు కూడా. ఆ రోజు మాతో పాటు మా కజిన్స్ కూడా తలో చెయ్యి వేయడం వల్ల మేము అనుకున్న పని అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఫుడ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ మేమే టేస్ట్ చేసామండి. నాకైతే పులిహోర దద్దోజనం రెండు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చాయండి. ఇంత తక్కువ టైంలో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చినందుకు ఆంటీకి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పనిలో పని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.